నా పేరు భాస్కర్ రావు అండి. నేను హైదరాబాదు నుంచి వచ్చాను ఇక్కడికి ట్రీట్మెంట్‌కి. నాకు ఈ ఆశ్రమాలు కొత్త కాదు. ఎందుకంటే మంతెన సత్యనారాయణ రాజు గారిది హైదరాబాద్‌లో మొయినాబాద్ ఇవన్నీ తెలుసు. మా అత్తయ్య గారికి ఇదివరకు ప్రకృతి వైద్యం చేయించాము. అయితే నేను మంతెన సత్యనారాయణ రాజు గారి దగ్గరికి కానీ మొయినాబాద్ కానీ వెళ్దాం అనుకుంటుంటే మా ఫ్రెండ్ పాలకొల్లు వాడనమాట. వాడు ఇక్కడ భీమవరం ఆశ్రమం ఉందిరా అన్నిటికంటే పాతది, అక్కడికి వెళ్ళని చెప్పాడు. అందుకని నేను ఇక్కడికి వచ్చానండి. నేను ఎందుకు వచ్చానంటే మా మిస్సెస్ కొంచెం సాల్ట్ అది ఎక్కువ తింటుంది. తనకి షుగర్ థైరాయిడ్ ఉన్నాయి. నాకు షుగర్ ఉంది కానీ కంట్రోల్లో ఉంటుంది తనకిను. సరే నెమ్మదిగా చప్పిడి అలవాటు చేద్దాం, కొంచెం బాడీ కూడా డీటాక్సిఫై చేయించుకుంటే న్యాచురల్ మెథడ్స్లో మెడిసిన్స్ ఎక్కువ వాడక్కర్లేకుండా ఉంటుందని చెప్పి ఆల్రెడీ నాకు ప్రకృతి చికిత్స మీద అవగాహన ఉన్న మూలాన రావడం జరిగిందండి. ఆశ్రమంలో ఇంకా వచ్చేటప్పటికి రిసీవింగ్ చాలా బాగుందండి. మేడం గారిది కానీ స్టాఫ్ది కానీ నేను. అలాగే రూములు కూడా చాలా వెల్ మెయింటైన్డ్, నీట్నెస్ తోటి ఉంటున్నాయి. ఫుడ్ ఐటమ్స్ దగ్గర కూడా సీన్ అనే కుర్రాడు బాగా చేస్తున్నాడు. అలాగే థెరపీస్ కూడా దాసు, ప్రసాద్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా చక్కగా ఈ ఆశ్రమానికి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే రిసీవింగ్ బాగుంది, హోమ్లీగా ఉంటుంది, రూమ్ మెయింటెనెన్స్ నీట్గా ఉంది, స్టాఫ్ బిహేవియర్ బాగుంది, ట్రీట్మెంట్స్ బాగున్నాయి. కాబట్టి ఎవరైనా వచ్చి ప్రకృతి ఆశ్రమంలో చికిత్స తీసుకుని బాడీ డీటాక్సిఫై చేసుకుంటూ ఉంటే 6 నెలలకు ఒకసారైనా కనీసం ఒక 3 days 5 days మినిమం బాగుంటుందని నా ఊహ అండి.